హలో గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టీవీ అప్డేట్స్. 2022లో మంచి కంటెంట్తో వచ్చిన మూవీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కంటెంట్ అంటే ఏంటి? నా డెఫినేషన్లో కంటెంట్ అంటే ఒక కొత్త స్టోరీని రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉంటే దానిని కంటెంట్ ఉన్న మూవీ అని అంటాను. మరి అలాంటి మూవీస్ 2022లో ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ మెగాస్టార్ రామ్ చరణ్స్ RRR. ఈ మూవీ స్టోరీ లైన్ చిన్నదే, కానీ డిఫరెంట్ స్టోరీ లైన్స్ ఉన్నాయి. ఆ స్టోరీలో జరిగే సన్నివేశాలు చాలా డిఫరెంట్గా చూపించారు డైరెక్టర్ రాజమౌళి గారు. ఎన్టీఆర్ కర్తవ్యం మళ్ళీని తీసుకురావడం, రామ్ చరణ్ కర్తవ్యం ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం. అందులో వీరిద్దరూ కలవడం, ట్విస్టులు, ఫైట్లు, కామెడీ, యాక్షన్ కంటెంట్తో RRR మూవీ 2022లో వచ్చింది. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా కూడా నిలిచింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. తర్వాత అడివిశేష్ మేజర్, వాట్ ఏ సూపర్ మూవీ. రియల్ స్టోరీ అయిన కంటెంట్ ఉన్న స్టోరీ. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోగ్రఫీకి చెందిన కథ మనందరికీ తెలుసు. ఇలాంటి స్టోరీ మనం వేరే ఏ మూవీలో చూడలేదు. హోటల్ ముంబాలో జరిగిన హైజాక్లో మేజర్ సందీప్ చేసిన పోరాటం బాగుంటుంది. అండ్ ఈ మూవీ కూడా కంటెంట్ ఉన్న మూవీ. నానిస్ అంటే సుందరానికి మూవీలో కామెడీ అండ్ ట్విస్ట్ కంటెంట్ని చూపించారు. స్టోరీ లైన్ కూడా సమ్వాట్ డిఫరెంట్ అండ్ కొత్తగా ఉంటుంది. స్టోరీ లైన్ పాతదే, కానీ వీళ్ళు చెప్పే లైన్స్ కొత్తగా అనిపిస్తాయి. ఇట్ మేక్స్ ఫన్. నాని కూడా గుడ్ కంటెంట్ సెలెక్టర్. విరాట పర్వం మూవీ పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. స్టోరీ లైన్ డిఫరెంట్గా ఉంటుంది. హీరోయిన్ సాయి పల్లవి రానా దగ్గుపాటి ప్రేమలో మునిగిపోవడం, ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్ళడం, క్లైమాక్స్ ట్విస్ట్లో రానా సాయి పల్లవిని చంపడం అంతా కొత్తగా అనిపిస్తాయి. ఒక కొత్త ప్రేమ కథను పరిచయం చేశారు రొటీన్గా కాకుండా. ఇలాంటి మూవీస్ శాటిలైట్ రైట్స్ను ఏ ఛానల్ తీసుకోవడం లేదు. మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇది. కళ్యాణ్ రామ్స్ బింబిసారా. కళ్యాణ్ రామ్ డిఫరెంట్ కంటెంట్ ఉన్న స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాడు. మ్యాజిక్ మిర్రర్ నుండి బింబిసారుడు రాక్షస రాజు నుండి రాజుగా మారడం, ఫ్లవర్తో రీబర్త్, ఎమోషన్స్ అన్నీ కొత్తగా అనిపిస్తాయి. ఈ మూవీ కూడా మంచి కంటెంట్ ఉన్న మూవీ. సీతారామం, యుద్ధంతో రాసిన ప్రేమ కథ. వాట్ ఏ లవ్ స్టోరీ. డిఫరెంట్ లవ్ స్టోరీ అండ్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ. రష్మిక మందన లెటర్తో రామ్ సీతల కథ తెలుసుకోవడం, ట్విస్టులు, సీతారామ్కి కొత్త లేఖలు పంపడం, ప్రేమలో పడిపోవడం, రామ్ చనిపోయాడన్న విషయం 20 సంవత్సరాల తర్వాత సీతకు తెలియడం. ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ. అసలు మంచి కంటెంట్ ఉన్న మూవీ. కార్తికేయ 2 కథకు శ్రీకృష్ణుడికి లింక్ చేయడం బాగుంది. స్టోరీ లైన్ కొత్తగా ఉంది. శ్రీకృష్ణుడి కంకణం కోసం పెద్ద యుద్ధం హీరోకి విలన్కి మధ్య. ఆ కంకణంతో రాబోయే విపత్తులకు సొల్యూషన్గా మార్చడం. డిఫరెంట్ మిస్టరీ అండ్ అడ్వెంచరస్ ఫిల్మ్ కార్తికేయ 2. శర్వానంద్ ఒకే ఒక జీవితం. ఒక సైంటిఫిక్ థ్రిల్లర్కి మదర్ ఎమోషన్కి లింక్ చేశారు. ఆ లింక్ ఒక కొత్త స్టోరీ లైన్ని పరిచయం చేసింది. శర్వానంద్, వెన్నెల కిషోర్ అండ్ ప్రియదర్శి టైంలో వెనక్కి వెళ్ళడం, శర్వానంద్ తన అమ్మను కాపాడడం కోసం టైం మిషన్ ద్వారా వెనక్కి వెళ్ళడం, సడన్ ట్విస్ట్లు, కుట్లు ప్రజెంట్ నుండి ఫ్యూచర్కి వెళ్ళడం, ఎన్ని చేసినా జరిగింది మార్చలేం, జరగబోయేది ఆపలేం, ఇలా జరగాలని ఉంటే జరిగిపోతుంది అని చూపించారు ఈ మూవీలో. శర్వానంద్ పాస్ట్లోకి వెళ్ళి అమ్మను బ్రతికించాలనుకున్నా బ్రతికించలేకపోయాడు. ఇది డిఫరెంట్ కంటెంట్. ఓరి దేవుడా. ఈ మూవీలో కూడా మంచి కంటెంట్ ఉంది. విక్టరీ వెంకటేష్ జీవితాన్ని మార్చుకోవడానికి విశ్వక్ సేన్కి టికెట్ ఇవ్వడం. కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఫిలిం. సాంగ్స్ కూడా బాగుంటాయి. రొటీన్ స్టోరీ మాత్రం కాదు. యశోద, వాట్ అండ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో ట్విస్టులు బాగుంటాయి అండ్ స్టోరీ లైన్ కూడా రొటీన్ కాదు. సమంత ప్రెగ్నెన్సీ లేట్గా అక్కడ జరిగే స్కామ్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడం. క్లైమాక్స్లో సమంత పోలీస్ ఆఫీసర్ అనే ట్విస్ట్ అదిరిపోయింది. మొత్తానికి ట్విస్ట్ఫుల్ అండ్ కంటెంట్ఫుల్ థ్రిల్లర్ యశోద మూవీ. మసూదా మూవీ కూడా మంచి థ్రిల్లర్ కంటెంట్ ఉన్న మూవీ. స్టోరీ లైన్ కొత్తగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది. హిట్ సెకండ్ కేసులో కూడా యావరేజ్ కంటెంట్ ఉంటుంది. ఎంచుకున్న స్టోరీ లైన్ యావరేజ్గా ఉంటుంది. 18 పేజెస్ మూవీలో డీసెంట్ లవ్ కంటెంట్ ఉంటుంది. కొత్తగా ఉంటుంది. డైరీ ద్వారా సిద్ధు నందిని లవ్ చేసుకోవడం, ట్రూ లవ్ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవడం. రొటీన్ లవ్ స్టోరీ అయితే కాదు. మంచి కంటెంట్ ఉన్న మూవీ.
ఇవి 2022లో డిఫరెంట్ కంటెంట్తో వచ్చిన మూవీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.